హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పాపని హాస్టల్కి తీసుకుపోతున్నాం ఫ్రెండ్స్. నిన్న షార్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కదా ఫ్రెండ్స్, ఆ ఫుల్ వీడియో అండి ఇది. ఇంటికాడ నుంచి బయలుదేరిన ఫ్రెండ్స్. డోర్ వేసి ఇక బయటకు వెళ్ళేసినాము. మా పాప చూడండి ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటూ, ఇక నేను వీడియోలు తీయను అనుకుంటూ, నేను కనిపించాను అనుకుంటూ చెప్పుకుంటూ మెట్లు దిగేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తము మా కూతురు తీస్తుంది. మీరు ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్. బండి డైరెక్ట్ లోపల నుంచి బండి మీద దిగినాం. ఇదేం వెచ్చిర్రా అనుకోకండి. మా ఆయన ఎక్కువ, నేను భయపడ్డా కూడా మా ఆయనకు పర్లే ఏం కాదని ఆ బండి మీద లోపల నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు ఏం అనుకోవద్దు, ఏం కామెంట్లు పెట్టొద్దు ఫ్రెండ్స్. ఆ నుంచి హాస్టల్ దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే హాస్టల్ కాడ దిగినాము. ఆల్రెడీ చాలామంది ఆడికి వచ్చేస్తున్నారు, ఆటోలల్లో, కార్లల్లో హాస్టల్కి అందరు ఇప్పుడే జాయిన్ అవుతుంటారు కదా. ఇదే మొత్తం హాస్టల్ ముందు గేట్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అందరు వాళ్ళ ఫ్యామిలీతో అలా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. మా ఆయన వీడియో తీస్తుంటే మేము అలా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది గేట్, చిన్న గేట్. ఇది ఆ పక్కన ఉంది కదా, అది పెద్ద గేట్ ఫ్రెండ్స్. ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు, నన్ను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ్రెండ్స్. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. అవి గేట్ తర్వాతకి లోపల ఉంటుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడే ఆఫీస్ రూమ్ ఉంటుంది. మేము అలా, నాకు బ్యాగ్ లేవట్లేదు ఫ్రెండ్స్, అలా పట్టుకొని, అంత రోడ్ బాగాలేదు కదా, అలా పట్టుకొని వెళ్ళినాము. ఆఫీస్ రూమ్ ముందుకు వెళ్ళి అవన్నీ అప్లికేషన్స్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆఫీస్ రూమ్లోకి వెళ్దామని పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి మేము ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా పాప నేను వస్తాను అక్కడికి వచ్చింది. చూడండి, మా డాడీ ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నారని చెప్తుంది. హలో ఫ్రెండ్స్ అని అది చెప్తుంది. మా డాడీ ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నారని. అక్కడ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు పోయి ఆ రూమ్లో బెడ్ చూసుకోండి అని చెప్పేసి నేను, మా ఆయనని రావద్దన్నారు. నేను, మా పాప, ఒక కొడుకు వెళ్ళిపోతున్నాం రూమ్లోకి. మీరు ఎప్పుడైనా ఇలాంటి మీ పిల్లల్ని ఎప్పుడైనా, లేకపోతే మీరైనా ఎప్పుడైనా హాస్టల్ ఎక్స్పీరియన్స్ మీకు అలా అనిపించుంటే మీకు ఎలా అనిపించింది అని ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా వెళ్ళిందాన్ని ఫ్రెండ్స్. నాకు ఎలా ఉంటుందో నాకు తెలుసు, హాస్టల్లో ఉండే సిచ్యువేషన్లు అవి అన్నీ. నేను 3 సంవత్సరాలు ఉండే ఫ్రెండ్స్. 6th నుంచి 8th వరకు నేను హాస్టల్లోనే చదువుకున్నా. కానీ మా పాపని చేర్పిద్దామంటే మాకు చేర్పియాలనిపించలేదు, కానీ ఏం చేద్దాం, చేర్పియాల్సి వచ్చింది. చేర్పించిన ఫ్రెండ్స్, అంతే ఏం లేదు. చూడండి, ఆ రూమ్ కాడికి వచ్చేసినాము. ఇదే వాళ్ళ 5th క్లాస్ రూము. లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అది నా కొడుకు బ్యాగ్ లేవట్లేదు ఫ్రెండ్స్. నేనే లేపేసి వాడికి లోపల పెట్టేస్తున్నాం. మా కొడుకే కదా పట్టుకొని వచ్చింది, లోపల పెట్టేస్తున్నాం. ఇది మొత్తం లోపల ఫ్రెండ్స్. చూడండి, మొత్తం బెడ్లే ఉన్నవి, కానీ రూమ్ మంచి పెద్దగా ఉంది కానీ ఫ్రెండ్స్, చాలా బెడ్లు ఉన్నవి. లోపలికి అలా వెళ్ళినాం. లోపలంతా చూపెడదామా, మీకు అంతా చూపెడితే ఒకసారి చూడండి. అలా లోపలికి వెళ్ళేసినాం. ఎక్కడ ఉంటావు బిడ్డ అని నా బిడ్డని అడిగితే అటు ఉంటుంది, అటు బెడ్లు బాగాలేవు, ఇటు వెళ్దామని ఈ లెఫ్ట్లో వెళ్ళేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా ఎక్కువ మంది. చాలా బెడ్లు ఖాళీగానే ఉన్నాయి. కాకపోతే కిందనేమో గాలి తలగలే అనేసి పైన బెడ్ చూసుకుందామని అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది కదా, దాని కిందనే ఒక ఖాళీగా ఉంది ఒక బెడ్. అక్కడ ఉందాం బిడ్డ అని అక్కడ చెప్పేసిన, అక్కడ బ్యాగ్ పెట్టేసిన. సరే మమ్మీ, ఇక్కడ నేను ఉంటే ఫ్యాన్ కింద, మంచిగా ఫ్యాన్ కూడా ఉంది కదా, బాగానే ఉంది కదా అనేసి అంటుంది. నేను మొత్తం మీకు ఒకసారి వీడియో చూపెడదామని మొత్తం వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈమెకు ఈ బెడ్ చూస్ చేసుకున్నా, ఇక్కడ ఉండి బిడ్డ అని ఎక్కింది. చూడండి, ముందే ఎక్కేసింది. హలో అని చెప్తుంది. నా కొడుకేమో అటు సైడ్ ఉన్నాడు. అక్కడ బ్యాగ్ పెట్టేసినాము. ఒకసారి మొత్తము ఆ హాల్ మొత్తం, రూమ్ మొత్తం చూపెడదామని
చూపిస్తున్నాం. చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నారు. ఆ రోజు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ నిన్న మాత్రము. చూడండి ఎక్కువ మ్యాక్సిమం పైనే తీసుకున్నారు. ఎందుకంటే కింద గాలి తగలదు కదా అనేసి ఎక్కువ మంది పైనే ఉన్నారు ఫ్రెండ్స్. అందరికీ పెట్టెలే ఉన్నాయి. మా పాపకి ఒకవేళ ఉండదా అనేసి నేను పెట్టె తీసుకెళ్ళలేదు. ఉంటే తర్వాతకి తీసుకుపోదాము అనేసి నేను పెట్టె తీసుకొని పోలేదు. మ్యాక్సిమం అందరికి పెట్టెలే ఉన్నాయి. చూడండి, వాళ్ళు సొంతంగా కొనుక్కున్నాయో మరి హాస్టల్యో తెలియదు, కానీ పెట్టెలే ఉన్నాయి. నా బిడ్డ దిగేసింది, కిందికి దిగింది. ఆ పై నుంచి బయటకు వచ్చినాము. ఇదంతా గ్రౌండ్ ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్ కనిపించిందంతా అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అదంతా వంట చేయడానికేనంట. అక్కడే ఈడే పెడతారు అన్నం. నల్లాలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ హ్యాండ్ వాష్కు. ఇక అదంతా స్కూల్ ఫ్రెండ్స్. మొత్తం ఇంకా ముందు వీడియోలో మీకు కనిపిస్తుంది. ఆ స్కూల్ కూడా నేను క్లాస్ రూమ్లో కూడా వెళ్ళి తీసిన. ఇదంతా ఇక మట్టి గ్రౌండ్. ఇంకా మనకు హాస్టల్ అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంతే. మనకి ఇష్టమైతే పంపించాలి, లేకపోతే లేదు, అంతే కదా. కాకపోతే స్టడీ మంచిగా ఉంటుందంట. ఇది మొత్తం స్కూలు. స్టడీ మంచిగా ఉంటుందా ఉండదా అని మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నాకు కామెంట్ చేయండి స్టడీ గురించి ఎలా ఉంటుంది ఈ గురుకుల్లో. ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు స్టడీ అంటే జాబ్ల కోసము అని అంటున్నారు. ఒకసారి మీకు తెలిసి ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇదంతా స్కూల్ ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా మొత్తం మట్టినే, మధ్యలో ఏం లేదు. ఇంకా ఈ గ్రౌండ్ మొత్తం అటు సైడ్ అంతా హాస్టల్స్. అక్కడ మా పాప కనిపిస్తుంది చూడండి, అటు సైడ్ అంతా హాస్టల్స్. ఇక ఇటు సైడ్ మొత్తం స్కూలు. నేను స్కూల్లోకి వెళ్తున్నా చూడండి. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ హాయ్ ఆంటీ అని చెప్తున్నారు. మీరు ఎందుకు వీడియోలు తీస్తున్నారు అని అంటుంది ఒక పాప. అంటే మీకోసం అదే మిమ్మల్ని వీడియో తీసి యూట్యూబ్లో పెడతా అని అంటే, అవునా అంటే తీసుకోండి మమ్మల్ని వీడియో తీసుకోండి అని అంటున్నారు ఫ్రెండ్స్. ఒక పైనుంచి కూడా చెప్తున్నారు. స్కూల్ క్లాస్ రూమ్లు మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్. హాస్టల్ అంటే ఇక నార్మల్గా చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి అట్నే ఉంటుంది కావచ్చు అని ఇక అట్టే ఉంటుంది ఖచ్చితంగా. ఏ వాటరు ఇవే తాగుతారు ఫిల్టర్ నీళ్ళు. బాగానే ఉంది. స్కూలు క్లాస్ రూమ్లు బాగున్నాయి. లోపల ఉండొచ్చు, మంచిగానే ఉంది. కానీ ఇక ఏం చేస్తుందో ఏమో తెలియదు నా బిడ్డ మాత్రం. కానీ ఉంటే బాగానే ఉంటుంది. ఇంటర్ వరకు ఉంది ఫ్రెండ్స్. ఇందులో చదువుకుంటే మంచిగా చదువుకోవచ్చు. ఏం చేద్దాం, మన బాధని మనం మిగుకుంటూ వాళ్ళని అక్కడికి పంపించి మనం ఉండాలి. ఇక అంతే. వాళ్ళు ఒక స్టేజ్కి రావాలంటే మన బాధ మనం పడాలి కదా ఫ్రెండ్స్. ఇక క్లాస్ రూమ్లోకి వెళ్తున్నా చూడండి. అక్కడ ఒక అమ్మాయి హాయ్ అని చెప్తుంది. ఆ పైనుంచి కూడా హాయ్ అని చెప్తున్నారు. నేను ఫోన్ పట్టుకొని ఇట్లా వీడియోలు తీస్తుంటే అటు నుంచి వచ్చిన వాళ్ళు కూడా హాయ్ అని చెప్తున్నారు. ఇదే క్లాస్ రూమ్ నుంచి అడుగుతా అంటే ఇది 10th క్లాస్ రూమ్ అంటే అని చెప్తుంది ఆ అమ్మాయి. అలా వీడియోలు తీసుకుంటే అక్కడి వరకు వెళ్ళేసినాం. క్లాస్ రూమ్ మాత్రం చూడండి బాగున్నాయి కదా, మంచిగా కాలేజీ అంటే మన ప్రైవేట్ లెక్కనే అనిపించింది. ఇవి మాత్రం స్కూల్కు సంబంధించింది. ఇక హాస్టల్ అంటే ఇక అంతే ఉంటుంది కదా. వీళ్ళు నవ్వుతున్నారు ఇక మొత్తానికి వీడియో తీస్తున్నానని. ఇక బయటకు వెళ్ళేసి వస్తున్నా ఫ్రెండ్స్. ఇక మొత్తం గ్రౌండ్ చూపెడదామని. ఇదంతా ఇక మధ్యలో ఆ స్కూల్కు హాస్టల్కి గ్రౌండ్ ఉంది కదా, మొత్తం ఈ చెట్లలో మొత్తం గ్రౌండే. ఇక్కడ ప్రేయర్ అన్ని ఇక్కడ చేస్తారు కావచ్చు. మీరు ఎప్పుడైనా ఇలా మీరు వెళ్ళినా ఇంకా మీ పాపల్ని ఎవరైనా జాయిన్ చేస్తున్నా కూడా మేము కూడా జాయిన్ చేస్తున్నామని ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ వీడియోలు ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంకేం చేసినా ఎక్కువ వీడియోలు చేసి పెడతా ఉంటాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.